హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటిది స్కార్ఫ్ కట్టుకొని స్పెట్స్ వేసుకొని హాయ్ చెప్పేస్తుంది, బాయ్ చెప్పేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫుల్ సమ్మర్ కదా, ఎండలు భయంకరంగా ఉన్నాయి. సో అందుకనైతే అది వేసుకుంటే కొంచెం సేఫ్ కదా, అందుకనైతే వేసుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు ఈ మొత్తం అంతా ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు కొంచెం మెమరీగా ఉంటుందనేసి అని చెప్పి. నాకు ఈ రూట్‌లో వస్తున్నామంటే ఫుల్ జాలీ జాలీగా ఉంటుంది. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను కాబట్టి. ఎందుకు జాలీ జాలీ అంటుందనుకుంటున్నారా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేది? ఎందుకంటే ఇక్కడ టౌన్‌లో ఉంటే మేము ఎక్కడికెళ్ళమండి, ఎవరితో ఆడుకోము. స్కూలు, ఇల్లు, స్కూలు, ఇల్లు ఇదే అనమాట. ఎక్కడికైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాలన్నా గూడా మమ్మీ అస్సలు పంపీదు. వాళ్ళనే ఇంటికి రమ్మని చెప్పు అనేసని చెప్తది. సో ఇంకా అందుకనైతే టౌన్‌లో అయితే ఎవరింటికి ఎళ్ళము, ఎవరితో ఆడుకోము, ఏం చెయ్యమనమాట. సో అదే అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళామంటే ఎప్పుడు ఇంట్లో ఒక్క సెకన్ ఉండనండి. ఎప్పుడు రోడ్ మీద పడి తిరుగుతూ ఉంటాననమాట. అంటే పొలాల దగ్గరికి తిరగడము, తర్వాతొచ్చి ఆడుకోవడము. నైట్ 10, 11, 12 అయినా గూడా ఇంటికి రాను. మా అమ్మమ్మొచ్చి అరుస్తూ ఉంటది. రావా, రావా, రావా అనేసని జెప్పి. మా అమ్మమ్మ మా ఇంటి దగ్గర నుంచి పిలిస్తే నేను ఆడుకునే ఉన్న ప్లేస్ ఒచ్చి అక్కడికి ఇనిపిస్తుందనమాట మా అమ్మమ్మ వాయిస్. అంత లౌడ్‌గా ఉంటది. ప్రతి వీక్ సాటర్‌డే అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోతాము. సాటర్‌డే ఈవినింగ్ ఎళ్ళిపోయి, సండే అక్కడే ఉండి, మండే అయితే ఇంటికొచ్చేస్తామనమాట. కానీ నాకు ఒక్కొక్కసారి రాబుద్ది గాదు. ఎందుకంటే మా అమ్మమ్మతోనే బాండింగ్ ఎక్కువనమాట నాకు. చాలా ఇష్టం మా అమ్మమ్మ అంటే కూడా నాకు. సో అక్కడున్నానంటే నాకు రాబుద్ది గాదు. మా అమ్మమ్మ అయితే వెళ్ళొచ్చు కదా అని నేను ఒక్కొక్కసారి మమ్మీ వాళ్ళు గూడా రాగూడదనుకున్నామంటే, ప్లాన్ జేసినామంటే, మా అమ్మమ్మనే ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేసుకోమంటాం మా డ్యాడీనికి. సో మా డ్యాడీకి ఫోన్ చేసి చెప్తది, ఇట్లా వాళ్ళు రారు అది ఇది అనేసని జెప్పి. మా డ్యాడీకి అర్థమైపోతుంది. ఎందుకంటే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే తిరిగి రామనేసని జెప్పి. సో ఒక్కొక్కసారి మమ్మీ వాళ్ళొచ్చేస్తారు. నేను అక్కడే ఉండిపోతాననమాట. అక్కడే ఉండి మీకు ఇప్పుడు తర్వాత ఒక స్కూలొస్తుంది. గవర్నమెంట్ స్కూల్ అనమాట. సో అక్కడైతే నేను మా అక్క వాళ్ళతో కలిసి, తాత వాళ్ళ రిలేటివ్స్‌లే, వాళ్ళతో కలిసి స్కూల్‌కెళ్ళేదాన్ని. స్కూల్‌కెళ్ళి అక్కడ పిల్లోళ్ళకైతే ఇంగ్లీష్ అట్లాంటివి కొన్ని చెప్పిస్తా ఉండేదాన్ని. అంటే అమ్మమ్మ వాళ్ళ విలేజు ఇప్పుడు నేను చూపించే దానికన్నా ఇంకా ముందు ఉంటుంది. బట్ అమ్మమ్మ చనిపోయిన తర్వాత అయితే కొన్ని ఇయర్స్‌కి తాత అయితే షిఫ్ట్ అయిపోయారనమాట వేరే హౌస్‌కి. సో అందుకనైతే ఇప్పుడు ఉన్న హౌస్ నేను మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఓన్ విలేజ్‌కైతే వెళ్తే నేను మళ్ళీ మీకు అక్కడైతే వీడియో తీసైతే చూపిస్తాను. అక్కడైతే ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కనిపించింది కదా మీకు, అదేనండి స్కూల్ అయితే. సో ఇప్పుడైతే తాత వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామనమాట. ఇదేనండి మా తాత వాళ్ళ హౌస్ అయితే. ఫుల్ చెట్లుంటాయి మొత్తం అంతా చుట్టూ. సో ఫైనల్‌గా ఇంట్లోకైతే ఎళ్ళిపోయినాము. ఎళ్ళిపోయి ఇంకైతే మొత్తం అంతా చూపిస్తున్నాను మీకు కూడా. బ్యాక్ సైడ్ అయితే మా అమ్మమ్మ అనమాట. లేరు, మా అమ్మమ్మ చనిపోయారు. చనిపోయి 11 ఇయర్స్ అవుతోంది. సో మాట్లాడుతుంటేనే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే చనిపోయారు కదా, అందుకనేసని. సో బ్యాక్ సైడ్ అయితే తాత అనమాట. మా తాత, తమ్ముడు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు మొబైల్ గురించి. ఇప్పుడైతే మీకు బయటైతే ఏమేమి చెట్లున్నాయైతే మీకు నేను చూపిస్తాను, రండి నాతో పాటి. సో అక్కడైతే కోళ్ళు చూసారా, ఫుల్‌గా ఉన్నాయన్నమాట. పడుకొని ఉన్నాయి ఒకదాని మీద ఒకటైతే. నేను వీడియో తీస్తున్నానని చెప్పి అవైతే వెళ్ళిపోతున్నాయి అలాగా. చూసారా చిన్ని చిన్నివి, పెద్దవి కూడా ఉన్నాయి. సో ఇవైతే ఫ్లవర్స్, కనకాంబరం చెట్లు. ఇంకా మొత్తం రాలిపోతాయి కదా, అందుకనైతే ఉండేవి కొన్ని పీకేసి కట్టి అమ్మమ్మకు పెడదామనైతే తీసుకెళ్తున్నాను. కొన్నే వచ్చాయి, రెడ్ కలర్ అంట కదా, మెరూన్ కలర్‌వి అవి కనకాంబరము. సో అలా తాతతో కాసేపు డిస్కస్ చేస్తున్నాను.
కట్టేసాననమాట ఫ్లేవర్స్. చాలా తక్కువే వచ్చింది. సో, అమ్మమ్మకైతే పెట్టేసాను. ఇంకా నేను ఎక్కడికెళ్ళినా సైలెంట్‌గా ఉండనండి. రీల్స్ చేస్తాను కంపల్సరీ. సో, అక్కడైతే రీల్స్ అయితే కొన్ని రీల్స్ చేసేసాను. ఇంకా అక్కడైతే గోరింటాకు చెట్టు ఉండే. సో, ఇంకా అవన్నీ పీకుతున్నాననమాట. మీకు చూపిస్తున్నాను. సో, ఇంకా అవి చాలా ఉంది కానీ, బట్ నాకవి పీకుతుంటే చేతులంతా మంటేసేస్తాందండి. అందుకనైతే కొన్నే తీశాను. సో, ఇక్కడైతే హైబిస్కస్ చెట్టనమాట. అవి మొత్తం మార్నింగ్‌కైతే విడుచుకుంటాయి కదా! ఇప్పుడైతే మొగ్గల్లాగున్నాయి. సో, ఇవే మా అమ్మమ్మకి పెడతారనమాట తాత డైలీ అయితే మార్నింగ్. ఇదొచ్చి నిమ్మకాయల చెట్టు, లెమన్. సో, బ్యాక్ సైడ్ అయితే మామిడి చెట్టు ఉందనమాట. చిన్నది ఇప్పుడే వస్తాంది. ఇదిగోండి ఇదే. మామిడి దాని పక్కన అయితే కరివేపాకు చెట్టు. మా తాతకైతే బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే వంట చేసుకుంటారు కదా! బాగా ఫ్రెష్‌గా ఉన్నాయి లీవ్స్ కూడా. ఇదైతే బాదం చెట్టు, టెంకాయ చెట్లయితే ఉన్నాయి. ఇవైతే ఫ్లవర్స్ చెట్టనమాట. మొత్తం ఇల్లు చుట్టూ చెట్లే అనమాట. ఇంకా కాసేపు తాతతో అయితే టైమ్ స్పెండ్ చేసి, కాసేపు మాట్లాడేసి అయితే ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం నేను, తమ్ముడైతే. అక్కడైతే మా తాత వాళ్ళ ఇంటి పక్కన అయితే ఇది తులసి చెట్టయితే ఉంటది. ఎప్పుడు వెళ్ళినా తీసుకొస్తానండి. కానీ అది అస్సలు బతకదు. సో, ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.